ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశి వారి ఈ మాటలు వింటున్నారంటే దానికి చాలా బలమైన లోతైన కారణం కూడా ఉంది. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన బాధలు యాదృచ్ఛికాలు కాదు. మీరు అనుభవించిన నష్టాలు అన్యాయం అంతకంటే కాదు. ఇంతకాలం మీరు మౌనంగా భరించారు. ఎవరికి చెప్పకుండా మీ గుండెల్లోనే దాచుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సుదీర్ఘ మౌనానికి ముగింపు వస్తుంది. కాళీమాత మరియు ఆ పరమేశ్వరుడు మీ కష్టాలను గమనించారు. మీ కన్నీళ్లను చూశారు. మీ సహనాన్ని నిశ్శబ్దంగా అడుగడుగున పరీక్షించారు. ఇప్పుడు ఆ పరీక్షకు మహోన్నతమైన ఫలితం ఇవ్వబోతున్నారు. ఈ వీడియో 1,00,000 మందిలో మీ కంటపడిందంటే ఇది యాదృచ్ఛికం కాదు. తులారాశి వారి కష్టాలు ముగిసే ముందు కాళీమాత ఆ పరమశివుడు పంపే ముఖ్యమైన శక్తివంతమైన సంకేతాలు ఇప్పుడే మీ జీవితంలో కనిపించబోతున్నాయి. ఈ రాబోయే 24 గంటలు మీ తలరాత మారే అత్యంత పవిత్రమైన ఘడియలు. ఒక అక్షరం, ఒక వ్యక్తి, ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఈ మాటలు మీ మనసును తాకితే చివరి వరకు ఒంటరిగా చూడండి. ఎందుకంటే మీ ఇంటి తలుపు తట్టబోతున్న ఆ మహా అదృష్టం, ఆ దైవ సంకల్పం ఈ వీడియోలోనే ఉంది. ఈ రాబోయే 24 గంటల కాలం మీ జీవిత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు కాళీమాత పరమశివుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై కాళీమాత, జై పరమేశ్వర అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా కాళీమాత సంరక్షణ, పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, తులారాశి వారి జీవితం ఎందుకు ఇంతకాలం ఆగిపోయింది? తులారాశి వారి జీవితం బయట నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా ఒక నిలకడైన సరస్సులాగా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఎప్పుడు ఒక అలజడి. మీరు ఎవరితోనూ మాట్లాడినా, ఎక్కడ ఉన్నా మీ మనసులో ఒకే ప్రశ్న నిరంతరం తిరుగుతూ ఉంటుంది. నేను ఎవరికి తప్పు చేయకపోయినా, ఎవరికి హాని తలపెట్టకపోయినా నాకెందుకు ఇలా జరుగుతుంది అని. మీరు జీవితంలో ఎప్పుడు న్యాయాన్ని కోరుకున్నారు. ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి చెడు చేయలేదు. కానీ అదే మీ బలహీనతగా మారింది. మీ మంచితనాన్ని చాలా మంది స్వార్థం కోసం అవకాశంగా తీసుకుంటున్నారు. మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించి తక్కువ అంచనా వేశారు. తులారాశి వారికి శని, రాహుల ప్రభావం ఒక దశలో విపరీతంగా పనిచేస్తుంది. అప్పుడు జీవితం అసలు ముందుకు వెళ్ళదు. చాలా కష్టపడి చేసిన పని కూడా చివరి క్షణంలో చేజారిపోతుంది. చేతిలోకి డబ్బు రాగానే ఏదో ఒక అవంతరం ఖర్చు వచ్చి పడుతుంది. సంబంధాలు బలపడుతున్నాయి అనుకున్న తరుణంలోనే అనవసరమైన మనస్పర్ధలు, దూరాలు ఏర్పడుతున్నాయి. ఇది మీ తప్పు కాదు. ఇది మీ కర్మచక్రంలో ఉన్న ఒక అనివార్యమైన ఆలస్యం. కాళీమాత తన సంహారక శక్తితో మీ కష్టాలను తొలగించడానికి, ఆ పరమేశ్వరుడు లయకారుడిగా మీ పాత కర్మలను దహించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దేవుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకెళ్తాడు. కానీ తులారాశి వారి వంటి బలమైన వ్యక్తులను మాత్రం బాగా శుద్ధి చేసిన తరువాతే అపారమైన అదృష్టం ఇస్తాడు. మీరు ఆ 2వ వర్గానికి చెందినవారు. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, మీ లోపల అణిగి ఉన్న నిజమైన శక్తిని, విశ్వాసాన్ని బయటకు తీసుకురావడానికి. మీరు ఓడిపోయినట్టుగా అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీరు మరింత ఎత్తుకు ఎదగడానికి వేసిన మెట్టు. ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తున్న ఈ నిశ్శబ్దం ఒక పెద్ద తుఫాను ముందస్తు ప్రశాంతత లాంటిది. ఇది శాశ్వతం కాదు. ఇది ఒక పెద్ద మార్పుకు ముందే దేవుడు మీకు ఇచ్చిన విరామం మాత్రమే. కష్టాలు ముగిసే ముందు వచ్చే ఆఖరి పరీక్ష ఏమిటి అంటే, దేవుడు ఎవరికైనా ఒక గొప్ప వరం ఇవ్వాలనుకుంటే ఆ వరాన్ని మోయగలిగే స్థితప్రజ్ఞత ఆ మనసుకు ఉందా లేదా అనేది పరీక్షిస్తాడు. తులారాశి వారికి ఇప్పుడు ఈ రాబోయే 24 గంటల్లో అదే ఆఖరి పరీక్ష జరుగుతుంది. ఈ దశలో మీకు అకారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చిన్న విషయాలు కూడా కొండంత భారంలా అనిపిస్తాయి. మీరు ఎవరికైనా మీ బాధ చెప్పుకుందామన్నా వారు అర్థం చేసుకోలేనట్టుగా ప్రవర్తిస్తారు. ఇది ఆఖరి పరీక్ష అని గ్రహించండి. ఇది దాటితే మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమైతే రాదు. ఈ సమయంలో పరమశివుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నారు. కాళీమాత మీ అచంచలమైన నమ్మకాన్ని పరీక్షిస్తుంది. మీరు ఇప్పటి వరకు మీ స్వచ్ఛమైన మంచితనాన్ని కాపాడుకుంటున్నారా లేదా ఈ లోకంలాగే కఠినంగా మారిపోయారా అనేది వారు గమనిస్తున్నారు. చాలా మంది ఇక్కడే సహనం కోల్పోయి ఓడిపోతారు. ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన మాటలు మాట్లాడతారు. అవసరం లేని వ్యక్తులను నమ్ముతారు. కానీ
తులారాశి వారి రాబోయే 24 గంటల తర్వాత అత్యంత కీలకమైన దశ. అత్యంత నిశ్శబ్దంగా ఉండాలి, ఎక్కువగా మాట్లాడకూడదు, ప్రతి ఒక్కరికి మీ భవిష్యత్తు ప్రణాళికలను వివరించకూడదు. ఈ ఆఖరి పరీక్ష మీ జీవితం మలుపు తిరిగే ముందు ఎదురయ్యే చివరి అడ్డంకి మాత్రమే. కాళీమాత మరియు ఆ పరమేశ్వరుడు మీపై కరుణ చూపిన మొదటి సంకేతం ఇప్పుడే మీ జీవితంలో ప్రవేశించబోతుంది. మొదటి సంకేతం ఏమిటి అంటే, తులారాశి వారికి కాళీమాత మరియు పరమేశ్వరుడితో జన్మత ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎందుకంటే వీరు అన్యాయాన్ని సహించలేరు, ఆ దైవం కూడా అన్యాయాన్ని భరించదు. ఇటీవల మీరు గమనించారా, అకారణంగా అమ్మవారి పేరు లేదా శివనామం మీ మనసులో మొదలవుతుంది. దీపం కనిపించిన, గుడిగంట శబ్దం విన్నా మీ కళ్ళు అకారణంగా చెమర్చుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కాళీమాత ఆ పరమేశ్వరుడు మీ బాధలను గమనించిన సంకేతం. మీరు అడగకపోయినా మీ కన్నీళ్లను వారు చూశారు. మీరు దేవుడిపై కోపంగా ఉన్నా, నిరాశలో ఉన్న వారు మిమ్మల్ని వదలలేదు. ఇప్పుడు వారు మీ జీవితంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం మొదలు పెడతారు. చాలా విషయాలు మీకు తెలియకుండానే మీకు అనుకూలకంగా మారతాయి. ఎవరైతే మిమ్మల్ని భయపెట్టారో వాళ్లే మీకు దూరమవుతారు. ఎవరినైతే మీరు ఎంతో ఆశ్రయించారో వాళ్లే మిమ్మల్ని నిరాశపరిచారు. ఇవి మీకు నష్టం కాదు, ఇవి మీ జీవితాన్ని శుద్ధి చేసే ప్రక్రియ మాత్రమే. రెండవ సంకేతం ఏమిటి అంటే, నిద్రపోయేటప్పుడు వచ్చే మార్పులు. తులారాశి వారికి ఇప్పుడు నిద్రలో విచిత్రమైన మార్పులైతే వస్తాయి. ఈ రాబోయే 24 గంటల కాలంలో కొన్ని సమయాల్లో మీకు అస్సలు నిద్ర పట్టదు. మరి కొన్ని క్షణాలు గాఢమైన నిద్రలో మీ శరీరం ఏదో బరువు తగ్గినట్టుగా, ఆత్మ తేలిక పడినట్లుగా అనిపిస్తుంది. కొంతమందికి కాళీమాత శాంత స్వరూపిణిగా లేదా పరమశివుడు ధ్యాన ముద్రలో ఉన్నట్టు ఒక దివ్యమైన వెలుగు, ఒక శాంతి, ఒక భరోసా కనిపిస్తుంది. ఇది మీ కర్మ విముక్తి దశకు ఆరంభం. పాత జన్మల బంధాలు, రుణాలు ఇప్పుడు విడిపోతాయి. మీరు గతంలో చేసిన త్యాగాలు ఇప్పుడు మీకు గుర్తొస్తాయి. ఎందుకు చేశారో తెలియని పనులన్నీ కూడా ఇప్పుడు మీకు అర్థమవుతాయి. ఈ దశలో మీరు కొంత ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. ఇది అసలు తప్పు కాదు. మీ ఆత్మకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలోపేతం చేస్తున్నాడు. మూడవ సంకేతం ఏమిటంటే, అకారణంగా కన్నీళ్లు రావడం మరియు మనసు తేలిక పడడం. తులారాశి వారికి ఈ దశలో వచ్చే కన్నీళ్లు చాలా పవిత్రమైనవి. ఏదో సినిమా చూసి కాదు, ఎవరో ఏదో అన్నారని కాదు, అకారణంగా కళ్ళు చెమచుతాయి. అవి బాధ కన్నీళ్లు కావు, మీ గుండె మీద ఉన్న భారాన్ని కడిగివేసే కన్నీళ్లు. మీ ఆత్మ శుభ్రపడుతున్న సంకేతం. చాలా సంవత్సరాలుగా మీరు మింగేస్తున్న మాటలు, మీ గుండెలో దాచుకుంటున్న వేదన ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ కన్నీళ్ల తర్వాత ఒక విచిత్రమైన తేలికపాటు, చెప్పలేని ప్రశాంతత మీ మనసులోకి ప్రవేశిస్తుంది. ఇది తులారాశి వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ. ఇక్కడి నుంచి అదృష్టం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది. మీరు ఇప్పటి వరకు ఎంత సహించారో ఆ పరమేశ్వరుడు చూశారు. ఇప్పుడు మీ సహనానికి, మీ నిజాయితీకి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమయ్యింది. మరి నాలుగవ సంకేతం ఏమిటంటే, అకారణంగా దూరమయ్యే వ్యక్తులు. తులారాశి వారి జీవితంలో ఈ రాబోయే 24 గంటల్లో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. మీకు చాలా దగ్గరగా ఉన్నారని మీరు నమ్మిన కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా మీ నుంచి దూరమవుతారు. మాటలు తగ్గుతాయి, ఫోన్ కాల్స్ తగ్గుతాయి. మీరు ఎంతగా మాట్లాడినా వాళ్ళ స్పందన మారిపోతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఇది చూసి మీరు ఎంతో బాధపడతారు. నేనేం తప్పు చేశాను అని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఇది మీ తప్పు కాదు, ఇది దేవుడి జోక్యం. కాళీమాత తన ఖడ్గంతో మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న విషపూరిత బంధాలను తెంచేస్తుంది. దేవుడు మీ జీవితంలో ఒక కొత్త వైభవాన్ని ప్రారంభించే ముందు దానికి అడ్డుగా ఉన్న పాత పాత్రలు తొలగించవలసి ఉంటుంది. అవి మంచివైనా చెడ్డవైనా చాలాసార్లు మన జీవితంలో ఉన్న కొంతమంది మన ప్రయాణానికి అడ్డుగా ఉంటారు. వారు దూరం అవుతుంటే ఆపడానికి ప్రయత్నించవద్దు. అది దేవుడు మీ కోసం చేస్తున్న శుద్ధి ప్రక్రియ. ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్న రోజు నుండే మీ బాధ సగం తగ్గిపోతుంది. మరియు తరువాత విషయం ఏమిటి అంటే, ఎస్ అనే అక్షరం వెనుక ఉన్న రహస్యం. తులారాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక అక్షరం పునరావృతమవుతూ కనిపిస్తుంది. అది ఎస్ అనే అక్షరం. ఈ అక్షరం ఉన్న పేరు మీ జీవితంలో అత్యంత కీలకంగా మారబోతుంది. ఆ వ్యక్తి మీకు ఏదైనా ఒక గొప్ప సహాయం చేయవచ్చు లేదా మీ కళ్ళు తెరిపించే ఒక నిజాన్ని మీ ముందు తీసుకురావచ్చు. ఈ అక్షరం శివలింగానికి, ఆదిశక్తికి సంకేతంగా దేవుడి ద్వారా మీకు వచ్చే మార్గదర్శకం. దీన్ని తేలికగా తీసుకోకండి. ఆ వ్యక్తి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి చేసే పనులు గమనించండి. ఎందుకంటే మీ భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం ఈ అక్షరం చుట్టూనే తిరుగుతుంది. తులారాశి వారి ఈ దశలో ఎవరిని అతి త్వరగా నమ్మకూడదు, కానీ ఏ అవకాశాన్ని పూర్తిగా తిరస్కరించకూడదు. సమయం ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా మీ కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది. మరి తర్వాత విషయం, ఈ వీడియో మీ కంటపడడం యాదృచ్ఛికం కాదు. మీరు ఈ మాటలు ఇప్పుడు వింటున్నారంటే దానికి ఒక అద్భుతమైన కారణం ఉంటుంది. ఈ వీడియో 1,00,000 మందిలో మీ కంటపడింది అంటే అది కాళీమాత మరియు పరమేశ్వరుడి పిలుపు అని గ్రహించండి. మీరు ఇప్పుడే మీ జీవితంలో
ఒక మహా మలుపు దగ్గర నిలబడి ఉన్నారు. అందుకే ఈ సమాచారం సరైన సమయంలో మీ వరకు వచ్చింది. చాలా మంది చూశారు కానీ అర్థం చేసుకోలేరు. కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ నమ్మరు. కానీ తులారాశి వారి దశలో ఈ మాటలను లోతుగా తమ అంతరాత్మలో అనుభూతి చెందుతారు. మీ మనసులో ఇది నిజమే అనే భావన కలిగితే అది మీ అంతరాత్మ అంగీకారం. ఈ సంకేతాన్ని అర్థం చేసుకొని మీ ప్రవర్తనలో చిన్న మార్పు తీసుకొస్తే రాబోయే కాలంలో అతిపెద్ద మార్పు తప్పకుండా సంభవిస్తుంది. ఈ రాబోయే 24 గంటలు మనసు మారే సమయం. తులారాశి వారి జీవితంలో ముఖ్యమైన మలుపు ఉంటుంది. ఈ సమయంలో మీకు ఒక ఆలోచన వస్తుంది. చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహానికి సమాధానం కూడా లభిస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అని స్పష్టత వస్తుంది. ఈ క్షణాల్లో మీరు తీసుకునే నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉంటే మీకు మేలు అవసరం లేని మాటలు, అవసరం లేని చర్చలు దూరంగా ఉంచండి. దేవుడు మీ ఆలోచన ద్వారా మీకు దారి చూపిస్తాడు. ఈ రాబోయే 24 గంటల్లో ఆర్థికంగా కదలిక మొదలవుతుంది. ఈ సమయం నుంచి తులారాశి వారి జీవితంలో ఆర్థికంగా కదలిక మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయిన డబ్బు లేదా ఎదురు చూసిన అవకాశం ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. ఇది వెంటనే పెద్ద మొత్తంలో ఉండకపోవచ్చు కానీ ఇది దేవుడిచ్చే గ్రీన్ సిగ్నల్. ఈ సమయంలో మీరు డబ్బు విషయాల్లో తొందరపాటు చేయకూడదు. ఎవరైనా పెట్టుబడులు, అప్పులు, పెద్ద వాగ్దానాలు చేస్తే జాగ్రత్తగా ఆలోచించండి. చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అదే రేపటి పెద్ద ద్వారం కావచ్చు. ఈ క్షణం నుంచి మీ శ్రమకు ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఈ రాబోయే 24 గంటల్లోనే నిజ స్వరూపాలు బయటపడతాయి. ఈ సమయం తులారాశి వారి జీవితంలో చాలా కీలకమైనది. ఎందుకంటే ముసుగులు పడిపోతాయి. ఇంతకాలంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా మీ మీద ప్రేమ చూపించిన వ్యక్తి లేదా మీకు సహాయం చేస్తున్నానని చెప్పిన వ్యక్తి వారి నిజమైన ఉద్దేశం మీకు అర్థమవుతుంది. ఇది ఒక మాట ద్వారా కావచ్చు, ఒక ప్రవర్తన ద్వారా కావచ్చు, లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు. మీకు మొదట బాధ కలుగుతుంది. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి మీ అంచనాలకు భిన్నంగా ఉంటాడు. కానీ గుర్తుంచుకోండి, ఈ నిజం బయటపడడం మీకు నష్టం కాదు, ఇది మీ రక్షణ. ఇంతకాలం మీరు తప్పు వ్యక్తిని నమ్మడం వల్ల మీ జీవితంలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు దేవుడు ఆలస్యానికి తెరతీస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఎవరితో అయినా గొడవ పడకండి, ఎవరినైనా ఎదుర్కొనవద్దు. నిశ్శబ్దంగా గమనించండి. ఎందుకంటే నిజం మాటలతో కాదు, ప్రవర్తనతో బయటపడుతుంది. ఈ 24 గంటల తర్వాత మీరు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో స్పష్టత వస్తుంది. మరి స్నేహితులారా, మీ అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది. ఈ సమయం తులారాశి వారి జీవితం చాలా ప్రత్యేకమైనది. ఇది బయటికి చూస్తే సాధారణ సమయంలాగే అనిపిస్తుంది కానీ లోపల పెద్ద మార్పు అయితే మొదలవుతుంది. మీ ఇంటి తలుపు తట్టే అదృష్టం మీ ఊహకు కూడా అందదు. అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా మీకు వచ్చిన ఒక సమాచార రూపంలో రావచ్చు. మీరు మొదట దీన్ని చిన్న విషయంగా తీసుకుంటారు కానీ ఇదే మీ జీవితాన్ని ముందుకు నడిపించే ప్రధాన కారణం అవుతుంది. కాళీమాత ధైర్యాన్ని ఇస్తే ఆ పరమేశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడు. వచ్చే అవకాశాన్ని తిరస్కరించవద్దు కానీ పూర్తిగా దూకేయండి. శాంతిగా ఆలోచించండి, అడుగు వేయండి. ఈ క్షణం నుంచి మీ జీవితంలో అదృష్టం నెమ్మదిగా మీ వెంటే నడవడం మొదలు పెడుతుంది. ఉద్యోగం, వ్యాపారం, చదువు మార్పుల దశ తులారాశి వారు ఇంతకాలంగా ఒకే స్థితిలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఉద్యోగంలో కూడా గౌరవం ఉన్నా సంతృప్తి లేదు. వ్యాపారంలో శ్రమ ఉంది కానీ లాభం లేదు. చదువులో బుద్ధి ఉంది కానీ అవకాశం లేదు. ఇప్పుడు ఈ దశ అయితే ముగిసిపోతుంది. ఈ కాలంలో మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది, లేదా పాత ఆలోచనకు కొత్త దారి కనిపిస్తుంది. కొంతమందికి ఉద్యోగ మార్పులు సూచనలు వస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇది ఒక స్థిరమైన ఎదుగుదలకు మొదటి అడుగు మాత్రమే. ఈ సమయంలో మీరు మీ ప్రతిభను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయవద్దు. మీరు అనుకున్న దానికంటే మీ లోపల ఉన్న శక్తి చాలా ఎక్కువ. దేవుడు మీకు ఇప్పుడు సరైన వేదికను సిద్ధం చేస్తున్నాడు. కుటుంబ సంబంధాలు శాంతి వైపు ప్రయాణం. తులారాశి వారి హృదయం ఇప్పుడు కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ అదే కుటుంబం నుంచి మీకు ఎక్కువ గాయాలు తగులుతాయి. మీరు ఏమి మాట్లాడకపోయినా వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశించారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది. కుటుంబ సభ్యులతో మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు పెరుగుతుంది. మాటల తీవ్రత తగ్గుతుంది. కొంతమంది మీ విలువను ఆలస్యంగా అయినా గుర్తిస్తారు. ఈ దశలో మీరు పాత గొడవలు తవ్వకండి, కేవలం భవిష్యత్తు వైపు చూడండి. శాంతి అనేది వాదనలో గెలిచినప్పుడు రాదు, వాటిని వదిలేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఈ సత్యాన్ని తులారాశి వారు ఇప్పుడు పూర్తిగా గ్రహిస్తారు. ఆరోగ్యం, మనసు, ఆత్మ సమతులత తిరిగి రావడం. ఇంతకాలం మీ శరీరం మీ మనసు పడే బాధను మౌనంగా మోసింది.
నిరంతరం అలసట, నిద్రలేమి, తలనొప్పి, మనసు ఎప్పుడు భారంగా ఉండడం, ఇవన్నీ మీ ఆత్మ అలసిపోయిన సంకేతాలు. ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. మీరు నెమ్మదిగా మీ ఆరోగ్యం మీద, మీ ప్రశాంతత మీద దృష్టి పెట్టడం మొదలు పెడతారు. ఏది మీకు అవసరం, ఏది మీకు అనవసరం అనేది మీకు స్పష్టంగా గుర్తిస్తారు. ఆహారం, నిద్ర, ఆలోచనలు ఈ మూడు ఒక సమతుల్యంలోకి వస్తాయి. ఈ దశలో మీరు మీ మనసు చెప్పే మాట వినాలి. ఇతరుల అంచనాల కోసం మీ ఆరోగ్యాన్ని, ప్రశాంతతను ఏమాత్రం త్యాగం చేయవద్దు. దేవుడు మిమ్మల్ని పునఃసిద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు పెద్ద బాధ్యతను మోయడానికి ఒక బలమైన మనసు, శరీరం మీకు ఎంతో అవసరం. ఈ రాబోయే 24 గంటల్లో తులారాశి వారు తప్పనిసరిగా పాటించవలసిన ఆచారాలు. ఈ సమయం సాధారణ గంటలు కావు. ఇవి మీ కర్మ ఫలితాలు మారే క్షణాలు. ఈ సమయంలో చిన్న ఆచారం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా ఎవరి ముఖం చూడాలో జాగ్రత్తగా ఉండాలి. కోపంగా ఉన్న వారి ముఖం కాకుండా శాంతంగా ఉన్న వ్యక్తిని చూడడం మంచిది. ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు మనసులో కోరికలు కోరుకోవద్దు. ముందుగా కృతజ్ఞత చెప్పాలి. ఇంతవరకు బతికించావు, ఇంతవరకు నిలబెట్టావు అని మనసులో చెప్పుకుంటే అదే పెద్ద పూజ అవుతుంది. ఈ సమయంలో అవసరం లేని మాటలు తగ్గించాలి. అవసరం లేని వాదనలు పూర్తి దూరంగా పెట్టాలి. తులారాశి వారికి మాటల వల్ల ఎక్కువ కష్టాలు వస్తాయి. ఇప్పుడు మౌనం మీకు కవచంలా పనిచేస్తుంది. ఈ క్షణంలో ఎవరైనా సహాయం అడిగితే సాధ్యమైనంత వరకు చేయాలి. డబ్బు ఇవ్వలేకపోయినా మంచి మాట చెప్పినా అది పుణ్యమే. దేవుడి సమయంలో మీ ప్రవర్తనను గమనిస్తారు. తులారాశి వారికి దేవుడు ఎందుకు ఆలస్యంగా ఫలితాలు ఇస్తాడు? ఈ ప్రశ్న తులారాశి వారి మనసులో చాలా సార్లు వస్తుంది. నేను అందరికీ మంచి చేస్తాను, కానీ నాకెందుకు ఇంత ఆలస్యమని మీ హృదయం అడుగుతుంది. దానికి ఒకే సమాధానం ఉంది. దేవుడు బలమైన ఆత్మలను తొందరగా పైకి తీసుకెళ్తాడు. ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళాక ఎక్కువ బాధ్యత మోస్తారు. తులారాశి వారు ఇతరుల బాధను తమదిగా అనుభూతి చెందుతారు. అందుకే దేవుడు మిమ్మల్ని ఆలస్యంగా సిద్ధం చేస్తారు. మీ జీవితంలో వచ్చిన ప్రతి ఆలస్యం మిమ్మల్ని బలహీనంగా చేయదు, లోపల నుంచి బలంగా మార్చింది. ఇప్పుడు మీరు చూసే చిన్న సమస్య కూడా మిమ్మల్ని కూల్చలేదు. అదే మీ విజయం. దేవుడు ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మీరు ఆ ఫలితాన్ని సరిగ్గా మోసే స్థాయికి వచ్చారు. ఈ సమయంలో తులారాశి వారు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. ఈ దశలో కొన్ని పనులు చేస్తే మీ అదృష్టం మళ్లీ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. మొదటిది ఆవేశంతో మాట్లాడడం. మీకు న్యాయం జరగలేదని ఎవరి మీదైనా పౌరుష పదాలు ఆడితే అది మీకే నష్టమవుతుంది. రెండవది అతి విశ్వాసం. ఎవరైనా మీకు చాలా మంచి మాటలు చెప్పి అతిగా ఆశలు చూపిస్తే వెంటనే గుడ్డిగా నమ్మకూడదు. మూడవది మీ బాధను మరియు మీ వ్యక్తిగత రహస్యాలను ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం. ఎందుకంటే ప్రతి చెవి మీకు మంచిదే కోరదు. నాలుగవది మీ విలువను మీరు తక్కువ చేసుకోవడం. నేను ఇంతే, నా జీవితం ఇంతే అనే నెగటివ్ భావనను పూర్తిగా వదిలేయాలి. ఈ 4 పనులు పూర్తిగా ఉంచితే దేవుడు మీకు ఇవ్వాలనుకున్న ఏ వరానైనా ఎవ్వరు ఆపకుండా మీ వరకు చేరుతుంది. తులారాశి వారి జీవితంలో ప్రారంభమయ్యే కొత్త అధ్యాయం ఏమిటి అంటే ఇది పాత అధ్యాయం ముగిసే సమయం. ఇది ఒక రోజులో మారే అదృష్టం కాదు, ఇది స్థిరంగా పెరిగే అదృష్టం. ఈ క్షణం నుంచి మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. ఇతరుల మాటల మీద మీ నిర్ణయాలు ఉండవు. మీ అనుభవం మీద మీ ప్రయాణం ఉంటుంది. డబ్బు, గౌరవం, శాంతి ఈ 3 ఒకేసారి రావడం మొదలవుతాయి. మీరు గతంలో ఎంతో కోల్పోయారు, కానీ ఇప్పుడు మీకు రావాల్సినది ఎవరూ ఆపలేరు. భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూస్తే నేను ఈ స్థాయికి ఎలా వచ్చాను అని మీకే ఆశ్చర్యం వేస్తుంది. తులారాశి వారికి దేవుడు ఇచ్చే చివరి సందేశం ఏమిటి అంటే మీరు ఎప్పుడు ఒంటరిగా లేరు. మీరు నిద్రపోయిన రాత్రుల్లో మీ కన్నీళ్లు ఎవరికి కనిపించకపోయినా దేవుడికి కనిపించాయి. మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ మీ ఖాతాలో జమ అయింది. ఇప్పుడు ఆ ఖాతా తెరవబోతుంది. మీకు రావాల్సినది తప్పకుండా వస్తుంది, కానీ మీరు మీ మంచితనాన్ని వదలకూడదు. ఎందుకంటే మీ మంచితనమే మీ నిజమైన రక్షణ. ఈ దశ నుంచి మీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వైపు తిరుగుతుంది. తులారాశి వారి ఈ వీడియో చివరి వరకు మీరు వచ్చారంటే మీ జీవితంలో మార్పు మొదలైనట్టే. మీరు అనుభవించిన ప్రతి బాధ వృధా కాలేదు. కాళీమాత మరియు ఆ పరమేశ్వరుడు మీ కన్నీళ్లకు సమాధానం ఇచ్చారు. ఇప్పటి నుండి మీ జీవితంలో అన్యాయం తగ్గుతుంది, అడ్డంకులు కరుగుతాయి, దారి స్పష్టంగా అనిపిస్తుంది. మీరు ఒంటరిగా లేరు, మీ వెంటే ఆ మహాశక్తి ఉంది. ఈ రాబోయే 24 గంటలు మీ మనసులో నమ్మకం ఉంచండి. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి. దేవుడిపై సందేహం పెట్టుకోకండి. ఓం క్రీం కాళియే నమః, ఓం నమః శివాయ ఈ మంత్రాలను మీ మనసులో నమ్మకంతో జపించండి. కాళీమాత ఆ పరమేశ్వరుడి కృప మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీకు ఈ మాటలు మనసుకు తాకితే దేవుడి సంకేతంగా తీసుకోండి. మౌనంగా నమ్మండి.
మీ జీవితం ఇప్పుడే కొత్త దారిలోకి అడుగు పెడుతుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష. లోకం మిమ్మల్ని ఏమన్నా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. రాబోయే 24 గంటల్లో మీరు చూడబోయే ఆ మార్పు మీ జీవితంలో మరవలేని తీపి జ్ఞాపకం కాబోతుంది. మరి స్నేహితులారా, ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. తులారాశి వారు తమ జీవితంలోని కష్టాల నుండి, శని దోషాల నుండి సంపూర్ణంగా విముక్తి పొంది అష్టైశ్వర్యాలు పొందడానికి ఈ పరిహారాలు అత్యంత శ్రద్ధతో, భక్తితో నిర్వహించండి. ఒక రాగి పాత్రలో శుద్ధమైన జలాన్ని తీసుకొని ఇందులో కొంచెం గంధం, కొద్దిగా విభూది మరియు కొన్ని నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అత్యంత భక్తితో ధారగా అభిషేకం చేయండి. కుంభరాశి వారు నల్ల నువ్వులతో శివుడిని పూజిస్తే శనిగ్రహ బాధలు తొలగిపోయి రాజయోగం పడుతుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైనది మారేడు ఆకులు అనగా బిల్వ పత్రాలు 11, 21 లేదా 108 సంఖ్యలు స్వీకరించండి. ప్రతి ఆకుపై చందనంతో శివ అని రాసి శివలింగంపై సమర్పించండి. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మరి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అనగా ప్రదోష కాలం శివాలయంలో ఆవు నెయ్యితో ఏకహారతి సమర్పించండి. లేదా మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి. ఈ దీపపు వెలుగు మీ వంశాన్ని ప్రకాశింపజేస్తుంది. మరియు ఈ రోజున తెల్లటి వస్తువులను ఎవరైనా పేదవారికి లేదా అర్చకులకు దానం చేయండి. ఈ దానం వల్ల మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మరి రాబోయే 24 గంటల్లో మీకు శుభవార్త వింటారు. మరి స్నేహితులారా, ఈ పరిహారాలను పూర్తి నమ్మకంతో ఈ రోజున పాటించండి. మీ ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టి కుటుంబంలో మంచి మార్పులు వస్తాయి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.